ఓం నమో వెంకటేశాయ. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. ప్రతిరోజు కూడా తిరుపతిలో 300 రూపాయల దర్శన టికెట్లు మీకు ఇస్తున్నారు. అది ఎలాగంటే అలిపిరి దగ్గర గోశాలలో శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు ఉదయం 6 గంటలకు మీ అందరికీ ఇస్తారు. రోజుకి 50 టికెట్లు ఇస్తారండి. ఒక్కొక్క టికెట్కి 2 వ్యక్తులు వెళ్ళవచ్చు. టికెట్కి 1600 తీసుకుంటారు, అనగా ఒక్కొక్కరికి 800 పడుతుంది. ఈ టికెట్లు తీసుకున్న భక్తులు ఉదయం 9 నుంచి 11 గంటలకి ఈ హోమం అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా తిరుమల కొండ పైన 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇది ఒక్కటే మీకు తిరుపతిలో ఆఫ్లైన్ విధానం ద్వారా 300 రూపాయల దర్శన టికెట్లు ఇచ్చే ఒక అద్భుతమైన అవకాశము. ప్రతిరోజు కూడా 50 టికెట్లు ఇస్తారు. ఎవరైనా 12 సంవత్సరాలు దాటిన వారు బుక్ చేసుకోవచ్చు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. అలాగే అలిపిరి నడక మార్గం టైమింగ్స్ మారాయండి. గతంలో కూడా నేను మీ అందరికీ చెప్పడం జరిగింది. అలిపిరి నడక మార్గము ఉదయము 5 గంటల నుంచి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. శ్రీవారి నడక మార్గము ఉదయము 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ 2 నడక మార్గంలో కూడా 12 సంవత్సరాల లోపల పిల్లలు మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తల్లిదండ్రులతో వెళ్ళగలరు. ఆ తర్వాత పంపించరు. అలాగే ఉచిత సర్వదర్శనం టోకెన్లు ప్రతిరోజు కూడా ఒకరోజు ముందుగా మీరు తిరుపతి వస్తే మధ్యాహ్నం 4 గంటలకు విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో మీరు తీసుకోవచ్చు. వీటి ద్వారా కూడా 4 నుంచి 5 గంటల లోపల మీరు దర్శనం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే జూలై నుంచి సెప్టెంబర్ వరకు అన్ని రకాల దర్శన టికెట్లు అయిపోయినాయి. మీకు ఏమైనా టికెట్ల గురించి డౌట్లు ఉన్నా, రూముల గురించి డౌట్లు ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.